డాక్టర్ గారు, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి కదా, అంటే మోకాళ్ళ సర్జరీ, అవి 60 సంవత్సరాల లోపు చేసుకోవచ్చు అని కొంతమంది అంటారు. అప్పుడే వద్దు, మీరు ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం పొంది ఇంకా అవసరమైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాతే సర్జరీ చేయించుకోమని రెండు భిన్న వాదనలు ఉన్నాయి. దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మోకాళ్ళ మార్పిడి సర్జరీ అనేది ఆ జాయింట్ ఎంతవరకు అరిగిపోయిందని అన్నదాని మీద ఆధారపడతారు. ఓకే. ఇప్పుడు కొంతమందికి 40+ ఉంటుంది, 50+ ఉంటుంది, వాళ్ళకి జాయింట్ అరిగిపోద్ది. జాయింట్ అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి, ఈ పై ఎముక కింద ఎముక జాయింట్ స్పేస్ ఉంటుంది కదా, స్పేస్ తగ్గిపోతుంది, తగ్గిపోయి మోకాల మడతకు రాదు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉంటే సర్జరీ చేయించుకోవచ్చు. కానీ 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తే అవసరం లేదు. కానీ జాయింట్ అనేది 60 ఏళ్ల తర్వాత పైబడిన తర్వాత కూడా జాయింట్ లో ఈ స్పేస్ అనేది తగ్గి ఎముకలు రెండు దగ్గరికి వచ్చి మడతకు రాకపోతే కంపల్సరీగా సర్జరీ అనేది చేయించుకోవాల్సింది. ఖచ్చితంగా. కొంతమంది ఇంజెక్షన్స్ చేస్తుంటారు, అది పనిచేస్తాయంటారు. అవి అంటే నా ఒపీనియన్ ప్రకారం, ఇప్పుడు నేను చూస్తున్న పేషెంట్ ప్రకారం ఏంటంటే చాలా మందికి అవి సెట్ అవ్వట్లా. అవి చేయించుకున్న విత్ ఇన్ 6 months లోనే 3 months లోనే మళ్ళీ సర్జరీకి వెళ్ళిపోతున్నారు. మరి ఇంకెందుకు అలాంటి చేయించుకోవటం? అవును. ఓకే. అంటే నేనేమో అది తప్పను, కానీ ఇప్పుడు నా దగ్గరకు వస్తున్న పేషెంట్కి అలాగే జరుగుతుంది. ఓకే. ఓకే.